ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490366774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490366774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ను సత్కరించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. తన గెలుపుకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్. కాకినాడ ఎంపీగా 2,29,491 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ధ్రువపత్రాన్ని అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జె నివాస్. దేశంలో ఎన్డీఏ కూటమి విజయ కేతనం. సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పలువురు పర్యావరణవేత్తలు ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తన గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో ఎంతగానో కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని జనసేన పార్టీ అధినేత పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీతో గెలుపొందిన కొణిదెల పవన్ కళ్యాణ్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ గిరీష్ వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి చల్మలశెట్టి సునీల్ పై 2,29,491 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జె నివాస్ ధ్రువపత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా కాకినాడ బానగుడి సెంటర్లో భారీ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, బీజేపీ మీడియా అధికారి ప్రతినిధి యార్లగడ్డ రామ్కుమార్ పాల్గొని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో విజయం సాధించిన సందర్భంలో ప్రజలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ముత్తా నవీన్ కృష్ణ, పైడా కృష్ణమోహన్ మాట్లాడుతూ మన భారత ప్రభుత్వం ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మూడోసారి నరేంద్ర మోడీని గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో ముసలగంటి సురేష్, వత్ససాయి వరాలు బాబు, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, దొడ్డి వీరేంద్ర, అప్పాజీ, శ్రీనివాస్, చెక్క రమేష్, తుమ్మల పద్మజ, చెల్లూరి సత్యనారాయణ, గుటూరు పద్మ, రాజ్ కుమార్, గొల్లపల్లి శివ, పైడా వెంకటరమణ, పైడా వెంకటనారాయణ, పైడిమల్ల చేరియన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఒకటే ఆలోచనతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూడా ఈ యొక్క రాక్షస నిరంకుశ పాలనని ప్రజలు అత్యంత కసిగా తరిమి కొట్టారని అనిపిస్తున్నది. నిన్న మెజార్టీలు చూస్తే మెజార్టీ కంటే అవతల పక్షానికి వచ్చిన ఓట్లు కూడా తక్కువ శాతంలో కనిపిస్తున్నాయి. అందరికీ కూడా ఊహించని కనిపించిన అత్యంత గొప్ప విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో కట్టిపెట్టడం సంతోషకరం. అలాగే దేశంలో భారతీయ జనతా పార్టీ కట్టిపెట్టడం కూడా సంతోషం. మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెంది గత లోటును పూడ్చుకుంటూ ముందుకు సాగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నిదర్శనం మనకు తెలియడానికి భారతదేశ ప్రజలు అలాగే ఆంధ్ర ప్రజలు కూడా మన
డెవలప్మెంట్ జరగాలన్నా, భారతదేశం ముందుకెళ్లాలన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి. అలాగే ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఎక్కడా లేని ఏ రాష్ట్రంలోనే జరగనంత సునామీగా వాళ్ళు ఓట్లు వేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం చాలా సంతోషకరము. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ నాయకులందరికీ కూడా మేము కాకినాడ బాధ్యత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భారత్. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని లేని పక్షంలో రానున్న కాలంలో మానవ జీవరాశులు మరింత ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు పర్యావరణవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాకినాడ ప్రాంతంలోని కోరంగిలో ఉన్న మడ అడవిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ శాఖ, అటవీ శాఖలు ఎంతో కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి పర్యావరణంను ఆస్వాదించి ఏ విధంగా రక్షించుకోవాలో తెలుసుకోవాలని భరణి సూచించారు. పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ నదులు వెళ్లి సముద్రంలో కలిసిన చోటనే మడ చెట్టు జీవిస్తుందని, అందువల్ల మడ అడవులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎక్కువగా కార్బన్ తీసుకుని ఆక్సిజన్ను విడుదల చేసి ప్రజలకెంతో మేలు చేస్తుందన్నారు. ప్రకృతిని పరిరక్షించుకోవాలని, చెట్టు, నీరు నిరంతరం కాపాడుకోవాలని బొలిశెట్టి కోరారు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేషనల్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్కుమార్ మాట్లాడుతూ కాకినాడలో కోన ప్రాంత ఏరియాలో పచ్చదనం చాలా తక్కువ ఉందని, దానిపై దృష్టి పెట్టి అక్కడ పర్యావరణానికి కాపాడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, ఎస్టీఎఫ్ఓ టి అనుష, ఎఫ్ఆర్ఓ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పెసంగి ఆదినారాయణ, పిల్లారిశెట్టి రాజేశ్వరి, దుగ్గన బాబ్జీ, డాక్టర్ కిరణ్, ఆకుల శ్రీనివాస్, ఆట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్లాన్స్ యువర్ సీయింగ్, ఇదన్నీ చూడండి, థింక్ అబౌట్ దెమ్. ఎప్పుడు కూడా మనం గురించే కాదా ఆలోచిస్తున్నాము, కొద్దిగా వాటిని గురించి కూడా ఆలోచిస్తాం ఈరోజు. రైట్, వీ విల్ థింక్ ఆఫ్ దెమ్. దీనికి ఏముంది, హౌ ఆర్ దే ప్రొటెక్టింగ్ అస్, ఆ నేచర్లో ఏమి డిజైన్ ఉంది, మ్యాంగ్రోవ్లో రూట్ ఎందుకు బైక్లో ఉంది, మ్యాంగ్రోవ్లో రూట్ ఎందుకు బ్రిడ్జ్ లాగా ఉంది, ఇది అన్నీ ఆలోచించండి. మీకు గూగుల్ అనేది ఇప్పుడు చేతిలో ఉంది అందరికీ, నేను అందరు చెప్పాల్సిన అవసరమే లేదు. యూ విల్ లెర్న్ లాట్స్. ఒక్కసారి మీరు నాలెడ్జ్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ అక్యుములేట్ చేసుకుంటే యూ విల్ డెవలప్ అ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. మీకు ఆ ఇష్టం అనేది వచ్చేస్తుంది అడవి పైన ఆటోమేటిక్లీ. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి వరల్డ్లో ఉండాలి అనేది మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఓకే, హోప్ఫుల్లీ నాలాగా మన జనరేషన్, నాకు ముందున్న జనరేషన్ కూడా ఈ పిల్లలకి ఒక మంచి ఉండడానికి ఒక సేఫ్ ప్లేస్, మనం ఏదేది హ్యాపీనెస్ ఈ ఎన్విరాన్మెంట్లో ఆశించాం అది అన్ని కూడా వాళ్ళకు కూడా ఉండాలి అనుకుని దానికి మనం ఏం యాక్టివిటీస్ చేయాలో అది అన్ని చేస్తామని కోరుకుంటున్నాం. నిన్న భరణి మేడం గారితో మాట్లాడి గత సంవత్సరంగా చేసింది, అలాగే మన రేంజర్ గారు వరప్రసాద్ గారితో మాట్లాడే సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్న పనులు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. రోజు న్యూస్ పేపర్లో ఎక్కడ ఇది కనపడటంలా. అసలు యాక్చువల్గా ఇది న్యూస్ పేపర్లో, ప్రపంచ న్యూస్ పేపర్లో వేయాల్సింది కోరంగి మడ మొక్కల్ని పలానా విలేజ్ వాళ్ళు, పలానా కమిటీ వాళ్ళు ఇలాగ తోవలు తవ్వి, కాలువలు తవ్వి మడ ఎదుగుదలకి దోహదం చేశారని చెప్పి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వాలి, ప్రపంచ స్థాయి అవార్డులు ఇవ్వాలి. వాళ్ళకి చిన్నవాళ్ళు కాదు, చేసిన సాయం చిన్నది కాదు. ఇవాళ కాకినాడలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇక్కడ మడ మొక్కలు బాగుండబట్టి. కాబట్టి ఇటువంటి సంపదను రక్షిస్తున్న మీరందరూ కూడా దేశ రక్షణకు ఎలాగైతే బట్టలు ఆఫీసర్లు అవుతారో నాకు తెలియదు. నేను ఎందుకు వస్తానంటే మీరు ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లల్లా కనబడతారు. కొద్ది రోజుల్లోనే మీరు ఏదో డిగ్రీ చదివి ఆ తర్వాత సివిల్స్కి వెళ్ళి మీలో ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తారు. కాబట్టి యంగ్స్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మై మీటింగ్. నేను ఎప్పుడు ఒక దుర్మార్గుడైన జగన్ను గద్దెదించడానికి ప్రజలందరూ తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ స్థాయి ఫలితాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రజల్ని ఇబ్బందులు పెడితే వారిచ్చే తీర్పు ఎలా ఉంటుందో నిన్నటి ఫలితాలు బట్టబయలు చేశాయని తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి చెప్పారు. ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పార్టీ కేడర్తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో సీటు పొత్తులో భాగంగా జనసేనకు రావడం వలన పార్టీ శ్రేణుల్లో కొద్దిగా అసహనం ఉన్నా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమి అభ్యర్థి పంత నానాజీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ప్రజలకు మేలు చేశారా, పరిపాలన చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాయన రాంప్రసాద్, కాళ్ల శ్రీను, మిరపల ప్రకాష్, యాళ్లరాజా, పడమటి వీరబాబు,
చల్మాజీ, కేశబోయిన ఏడుకొండలు, చిలపలి గణపతి, చాట్రాతి సాయిబాబా, పిల్లి విజయ్ గోపాల్, పాలెక ఉషారాణి, బొజ్జా భవానీ, సాంబశివరావు, పలివెల గాయత్రి, గుత్తుల లక్ష్మి, పిల్లి రామకృష్ణ, వాసంశెట్టి అంజిబాబు, పంపన బుజ్జి, మాతా లక్ష్మణ్, గుబ్బల సత్యబాబు, కుమరిశెట్టి నరసింహరావు, వీరగని వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, ఎలగా అవరాజు, కాకరపల్లి శ్యామ్, కోడి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవడ పోటీ చేస్తే ఆడు 30,000, 40,000, 50,000, 70,000, 60,000, 90,000, 95,000 దాకా ఈ భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడాల. దీనికి ముఖ్య కారణం వ్యతిరేకత. జగన్ గారికి ప్రభుత్వానికి ఓటు వేయకూడదు, జగన్ గారు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆల్టర్నేషన్ లేక ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ 95,000 ఓట్లు విశాఖపట్నం రావటం, మన నియోజకవర్గంలోని జిల్లాలోని 70,000 పవన్ కళ్యాణ్కి రావటం, 72,000 మనకు రావటం చూసాం. అత్యధిక మెజార్టీలు కాకినాడ రూరల్గా, కాకినాడ టౌన్ కానీ, పెద్దాపురం కానీ రకరకాల దిక్కున 35,000, 40,000, 50,000 ప్రతి వారికి రావటం జరిగింది. అది ఏంటంటే వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను క్యారీ చేసుకున్నాం. ఏది ఏమైనా ఈ టైంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతి వారు అదృష్టవంతులు, ప్రతి వారు నెగ్గారు. అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్టు గవర్నమెంట్ ఫారం చేయడానికి మాకు ఉంది. మరి భవిష్యత్తులో మరి బీజేపీ పార్టీతో పొత్తెట్టుకున్నాం కాబట్టి, కూటమితోటి పొత్తుంది కాబట్టి రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మరి 3 పూలు 6 కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది, పరిపాలన బాగుంటుంది. పోలవరం కానీ, అమరావతి కానీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒకరినొకరు అవగాహన చేసుకుని ముందుకెళ్తామని, అలాగే ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్నీ కూడా త్వరలోనే చేయటానికి ఒకటి నిర్ణయం తీసుకున్న నాయకుడు చేస్తాడని మా నాయకుడి మీద నమ్మకం ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా కార్యకర్తలు మేమందరం ఎప్పటిలాగే పొత్తులో ఉందని జనసేన సైనికులతోటి మీద వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరం అయ్యేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు, మా సహాయ సహకారాలతో ముందుకెళ్ళి పరిపాలన చేస్తారు. నెగ్గడం కారణం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధి మీదే మేము ఓటు అడగడానికి కూడా వెళ్ళటం జరిగింది. సైకిల్ గుర్తు లేదమ్మా, ఈసారి గ్లాస్ వచ్చింది అని అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఒక 10 రోజులు బాధపడిన తర్వాత అందరూ కూడా ఒక దారికి వచ్చి మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి చెప్పడం తర్వాత మేము వెళ్తాం. అందరూ కూడా గ్లాస్ వేసి ఇవాళ నానాజీ గారి విజయానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం. మా భార్యాభర్తలు కూడా, ఎందుకంటే ఈ జనసేన సీట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడ్డారు మాకు రాలేదని. ఆ బాధ కూడా నిన్న అందరూ కూడా ఒకే మాట మీద బాధపడ్డారు. మా మనవడు కూడా నన్ను అడగటం జరిగింది. అంటే మా ఆఖరి బాబు వాళ్ళ అబ్బాయి 3వ సంవత్సరానికి అందరూ టీవీలో వస్తున్నారు, నానమ్మ తాతయ్య రాలేదని వాడు అడిగాడు. వాడికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసింది. దాని మీద అందరం కూడా మేము బాధపడ్డాం. కానీ ఈవేళ మేము జనసేన క్యాన్వాసింగ్ చేసిన దాని మీద మాకు తృప్తిగానే ఉంది. పొద్దులో మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము కలిసి పనిచేస్తాం. అందరం కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము అందరికీ హామీ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా అమలు చేస్తాం. మా నాయకుడి దగ్గర కూడా వెళ్ళి కలుస్తాం, కలిసి అన్నీ కూడా చేస్తాం. అందరూ కూడా చేసిన వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం. ఏది అయినా నానాజీ గారు మేమందరం కలిపే పనిచేసి కాకినాడ రూరల్ విజయాన్ని సాధించిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపు. ప్రకృతి రక్షణతోనే జీవరాశుల మనుగడ సాధ్యమని జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి అన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ నందు గల శాఖ గ్రంథాలయం నందు బుధవారం నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జూన్ 2వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించిన పర్యావరణ పోటీల్లో విద్యార్థులకు ఈ కార్యక్రమంలో బహుమతులందించారు. ఈ కార్యక్రమంలో 183 మంది విద్యార్థులు, 154 మంది తల్లిదండ్రులు, పర్యావరణ అభిమానులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి మాట్లాడుతూ వ్యవసాయంలో రాసాయనిక ఎరువులు వాడటాన్ని తగ్గించాలని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ చామంతి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 12వ తారీఖు నుంచి 19వ తేదీ వరకు ప్రతి పాఠశాలలోనూ పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వీనీల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇస్రో విశ్రాంతి శాస్త్రవేత్త వై శివప్రసాద్ జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఇంద్రజాలకులు జీవశాస్త్ర ఉపాధ్యాయులు విఎస్వి రమణమూర్తి పర్యావరణంపై చేసిన ఇంద్రజాలం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ పపెట్రీ శిక్షకులు పిల్లి గోవిందరాజులు మన పర్యావరణం అనే అంశంపైన చేసిన పపెట్రీ షో అందరినీ అలరించింది. కార్యక్రమంలో ఇస్రో విశ్రాంతి శాస్త్రవేత్త వై శివప్రసాద్, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు గోపికాశి విశ్వనాథ్, కార్యదర్శి అరిగల బాబీ, గ్రంథాలయం అధికారి మూలంపాక శ్రీనివాసరావు, జాతీయ బాలల సైనిక్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, ఎన్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సో దీంట్లో నుంచి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమి, వీఆర్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఇంత పెద్ద ఎర్త్లో మనం హ్యూమన్ కైండ్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఈ ఐడియాని ఫస్ట్ మనం బాగా వీ హ్యావ్ టు టేక్ ఇట్, ఇంబైబ్ ఇట్ ఇన్సైడ్ అస్. మన లోపల దాన్ని కన్ఫర్మ్గా ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎలా అనుకుంటున్నామో మనం మాత్రమే ఈ ప్లానెట్లో ఉన్నాము, మిగతాదన్నీ అప్పుడు డైనోసార్ ఉన్నింది, ఇప్పుడు మిగతాదన్నీ మనకన్నా సైజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి అది అన్నీ ఉందా లేదా అని కూడా తెలియకుండా అన్నీ చేస్తున్నాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, హార్డ్లీ. మీరు నడిసి వెళ్తున్నప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ నోటీస్ అ హనీబీ ఆర్ నోటీస్ అ యాంట్ ఆర్ అ టర్మైట్ అని చెప్తాం కదా, వైట్ కలర్లో యాంట్ ఉంటుంది, టర్మైట్స్. ఇదన్నీ ఎన్నిసార్లు మనం నోటీస్ చేస్తాం? ఎస్, ఈ ఒక్క రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజంని క్రాస్ చేస్తున్నారని గుర్తు చేసి చూడండి. నోటెడ్ డౌన్ అండ్ సీ. ఓకే, వాటి ఒక్కొక్కటి గురించి కూడా చదవండి. కూర్చొని గూగుల్ ఉంది అందరికీ, చదవండి. చాలా చాలా విషయం మనకు తెలుస్తుంది. ఓకే, హూ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్ అంటే నేచర్ ఇస్ ద బిగ్గెస్ట్ టీచర్. అంటే ఈ ప్లాంటేషన్ అనేది మనకి అంటే వరల్డ్ వైడ్గా కూడా ఏంటంటే భూమి భాగంలో 33% ల్యాండ్ అంతా కూడా ప్లాంటేషన్ ఉండాలి. 33% అమ్మా. సో కానీ అంత ఫారెస్ట్ ఏరియా లేదు ఎక్కడా కూడా. సో ఈ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే వాళ్ళ ప్లాంటేషన్ బాగా పెంచడానికి, వన్యప్రాణుల్ని బాగా సంరక్షించడానికి సహకరిస్తుంటారు. మీరు ఒక సినిమా చూసారు మొన్న, పుష్పలో హీరో ఎవరు? ఎవరండి? అల్లు అర్జున్. నేను చెప్పానంటే హీరో ఆయన కాదు అసలు, అది ఆ కాన్సెప్టే రాంగ్. ఎంచేదంటే ఆడు ఒక స్మగ్లర్ హీరో ఎలా అవుతాడు? అక్కడ ఒక ఎస్పీ కింద యాక్ట్ అయ్యాడు కదా ఆయన హీరో. ఒక అంతేనా కదా. ఇప్పుడు మనం ఎలా అయిపోయామంటే మన ఆలోచన ఎలా అయిపోయిందంటే వాడు ఏదో తీస్తున్నారు, చాలా కాస్ట్లీగా తీస్తున్నారు. ఆ విధంగా ఆ షూటింగ్ అంటే ఎక్కడ జరిగింది తెలుసా? పుష్ప 1 షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది తెలుసా? మేము ఆ ఏరియా అంతా తిరిగాం. మారేడుమిల్లి నుంచి గుడిసె అనే ఏరియా ఉంటుంది లోపల. ఆ ఏరియాలో లోపల సెట్టింగ్ వేసి తీసేది ఫారెస్ట్ ఏరియాలో. సో ఆ ఫారెస్ట్ ఏరియాని పెంచడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేకమైన కార్యక్రమాలు చేసి పుడమిని సంరక్షించుకుని పెద్ద ఎత్తున మొక్కలను నాటి జీవ వైవిధ్యం కాపాడాలని కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు పిలుపునిచ్చారు. కాకినాడ సినిమా రోడ్డు గల సూర్యకళ మందిర్లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి సభ్యుడు గోపరాజు కృష్ణమోహన్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీప్ రెడ్డి అధ్యక్షత వహించగా కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు ముఖ్య అతిథిగాను, జేఎన్టీకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, జీపీటీ లెక్చరర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, మైండ్ ట్రీట్ సీఈఓ నాగేంద్ర కుమార్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ముఖ్య ఉద్దేశాన్ని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీప్ రెడ్డి, ధరిత్రి రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖలు మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో ధరిత్రి రక్షిత సమితి ట్రెజరర్ సీమకుర్తి మురళి, సెక్రటరీ నరసింహరావు, వైస్ ప్రెసిడెంట్ పొలిశెట్టి ఈశ్వరరావు, సభ్యులు బాబీ, సోహెన్, యశ్వంత్, లిఖిత, ప్రత్యూష్, మణికుమార్, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ఎన్సీసీ క్యాండిడేట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, రిటైర్డ్ టీచర్ కరక రాజబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా శ్రద్ధతోటి అన్ని కూడా సమకూర్చారు. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తాం.
దాదాపు 350 నుంచి 400 మంది దాకా వీక్షకులు కూడా రావడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా మంచి పర్యావరణం. ఏదో వేడుకగా చేసుకునేటటువంటి సందర్భంలో అయితే మనం లేము. ఈరోజు ఈ సమ్మర్ చూసుకుంటే ఇయర్ బై ఇయర్ చాలా పీక్గా, చాలా హీట్ వేవ్స్తో ఎక్కువైపోయి మన బయోడైవర్సిటీకే కాకుండా మానవ మనుగడకి చాలా కష్టంగా జరిగింది. ఇది ఎవరో వచ్చి ఏ గ్రహం నుంచి ఎవరో చేయట్లేదు, మనమనే ఎర్త్ని రీషేప్ చేసేసి ఎర్త్ని ఏం చేస్తాం, మనం ఇండివిజువల్ నీడ్స్ కోసం, హ్యూమన్ నీడ్స్ కోసం మనం బాగా పాటుపడుతూ ముందుకెళ్తుంటే డెవలప్మెంట్ పేరుతోటి ఎర్త్ అంతా కూడా చాలా పాడైపోయింది. ఈ ఇయర్ యొక్క థీమ్ కూడా అదే, మనం ఈ భూమిని అది మనం రీజనరేట్ చేసుకోలేము, దాన్ని ఇప్పటికీ కాపాడుకోలేనట్లయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని ఐక్యరాజ్య సమితి మన పర్యావరణ విభాగం ఇప్పటి నుంచే చెప్తుంది. అందరికీ చెప్పేది అంటే ప్రాథమిక మానవుడి యొక్క బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. సీఎం జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 నినాదానికి ప్రజలు తూట్లు పొడిచి, జనసేనాని వై నాట్ 21 నినాదానికి ప్రజలు జై కొట్టారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని జనసేన నాయకులు పేర్కొన్నారు. కాకినాడ రెచ్చలబడి జనసేన నాయకులు ఆర్టిస్ట్ కంచుమర్తి లోకేష్ చేతులలో జాలువారిన పవన్ కళ్యాణ్ అంబేద్కర్ బుద్ధుడి చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కంచుమర్తి లోకేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జనసేన విజయోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ ను హరీష్ కట్ చేసి జన సైనికులకు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు హరీష్, లోకేష్, కోడి శ్రేణులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలుమూరి జార్జ్ బాబు, సుత్తి త్రినాథ్, పచ్చిపాలెం మధు, గంటా రవి, కంచుమర్తి రాము, సింహ తిరుమల కుమార్, బోని ఉమా, జనసేన మనోహర్ గుప్తా, కంచుమర్తి లోకేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి మన పవన్ కళ్యాణ్ గారి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఇంత విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన తరఫున, మా యువకులు, మా రైతులపేటలో అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ, మా యూత్ తరఫున మా అభినందనలండి. చాలా వరకు మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే మాకు ఇక్కడ ఉన్న స్థానికుడు ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, ఆయన కూడా మాకు అన్ని విధాలుగా మమ్మల్ని మా యూత్ అందరినీ జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా చాలా ఐకమత్యంగా చాలా అందరం కలిసి రేచిలపేట మొత్తం అంతా కలిసి ఆయన్ని మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో కాకుండా మా ఫ్యామిలీ మెంబర్గా అందరం కలిసి ఎప్పుడు కూడా ఇలాగే కలిసి మొత్తం అందరం కలిపి చేసి మొత్తానికి విజయం సాధించాం. జై జనసేన. 276 సీట్లు పోటీ చేసి 2009లో 18 సీట్లు గెలుచుకున్నాడు. 2024లో 21 276 కాదు, 21 276 ఎక్కడ, 175 ఎక్కడ. వై నాట్ 175 అన్నారు. కనీసం పవన్ కళ్యాణ్తో కూడా పోటీ పడ్డానికి 2 డిజిట్ నెంబర్ లేవు. 21 కూడా లేదు, ప్రతిపక్షమే లేదు, అపోజిషన్ పార్టీ లేదు. పవన్ కళ్యాణ్ అపోజిషన్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతూనే ఉంటాయి. కాపు సద్భావన సంఘం అధ్యక్షునిగాను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో తాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 మంది అభ్యర్థులకు ప్రచారం చేశానని, వారిలో 44 మంది గెలుపొందడం తనకెంతో సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. కాకినాడ వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక మెజారిటీతో
164 సీట్లు అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసేందుకు కసితీరా ఓటు వేసి వైసీపీని మూలన కూర్చోబెట్టారంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఎంత కష్టపెట్టిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు సిద్దు నుకురాజు, గొల్లపల్లి లక్ష్మణరావు, బావిశెట్టి ప్రసాద్, రామదేవ్ సీతయ్య దొర, గొల్లపల్లి త్రినాథ్, బెల్లా శ్రీధర్, కొమ్మర్తి కోటేశ్వరరావు, కొండపల్లి నాగబాబు, కురాకల చిన్నబాబు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, గుత్తుల శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లోని పర్యటించి ఉడతా పడతా సాయంగా అక్కడున్న కాపు, తెలగ, బలిజ వంటి కులాలని మోటివేట్ చేసి మన జాతులతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడదాం అని 2 రకాలుగా పార్టీ ఉన్నది పార్టీ గురించి, బలిజలు ఉన్న బలిజల గురించి, తెలగలు ఉన్న చోట తెలగల గురించి, కాపులు ఉన్న చోట కాపుల గురించి కూడా మాట్లాడి 44 నియోజకవర్గాలని నేను పర్యటన చేసి గెలిచిందంటే నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్క నియోజకవర్గంలోనే ఓడిపోవడం జరిగింది. అది కూడా 5,000 మెజార్టీతో. కుప్పం నియోజకవర్గం నుంచి మేము వస్తే పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా గట్టిగా మాట్లాడి చెప్పాం మన బలిజోళ్ళందరికీ. కానీ ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఓడిపోయిందంటే నాకు చాలా బాగుండేది. నేను తిరిగి 44 నియోజకవర్గాల్లో గెలిచి ఒక్క నియోజకవర్గం ఓడిపోయింది. ఇలాగ శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారు, అలా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాన్వాసింగ్ చేశానంటే ఇది నా పూర్వజన సుకృతంగా భావిస్తా ఉన్నాను. రెండోదిగా గెలుపు ఓటాలు ఎప్పుడు చూస్తూ ఉంటాం. మేము సుమారు 50 సంవత్సరాలు 45 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు గెలుపు కూటమితో పాటు ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలన్నీ గెలిపి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రజా గెలుపు తప్ప ఏ పార్టీని ఉద్దేశించి కాదు, ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు అనుకోకుండా చంద్రబాబు నాయకత్వంలో అయితేనే మనం పనిచేయగలిగితే మనం ఓటేస్తే బాగుంటుందని నేను పుట్టిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కో నియోజకవర్గంలో ఇంత మెజార్టీని ఎప్పుడు చూడలేదు. ఇది ప్రజల గెలుపు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. రాష్ట్రంలో కూటమి విజయం పట్ల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలోని కుంతిదేవిపేటలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు బచ్చల కామేశ్వరరావు, పిల్లి శివకుమార్లు మాట్లాడారు. ముందుగా కూటమి విజయం పట్ల వారు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు వారు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విజయం సాధించిన కూటమి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రాజ్ కుమార్, అప్పలరాజు, విజయ్ కుమార్, సాయి, రాజు, గణేష్, బాబీ, సుధీర్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ప్రధానికందరూ కూడా అదేవిధంగా ముందుగా ఎస్సీలందరూ కూడా నా ప్రత్యేక జేబీములు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఎస్సీల సప్లా నిధులు దారి మళ్లించి రకరకాల పథకాలకి వాడినందుకు 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినా సరే ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా పక్కన పెట్టుకొని తిరిగినందుకు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక ఎస్సీ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంత క్రూరంగా ఉన్న ప్రభుత్వాన్ని మట్టి కనిపించాలని చెప్పేసి ఓటు అనే ఆయుధంతో 2024లో ఈ ఎలక్షన్ ఎలా అంటే ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరగనట్టుగా ఆపోజిషన్ లేకుండా, ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని ఇంటికి పంపించే విధంగా బుద్ధి చెప్పినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. రెండవది, ఎస్సీ సప్ల నిధులు దారి మళ్లించినందుకు, అదేవిధంగా తిరిగి ఎస్సీ పథకాలు మాకు పెడతానన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక వందనాలు. నియోజకవర్గం ఎంపీ ఈ ముగ్గురు క్యాండిడేట్లకి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. రానున్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మీరు మంచి మంచి పదవులు తెచ్చుకుని మన కాకినాడని డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే మన పరిపాలన మెరుగని చెప్పి కొన్ని దందాలు అడ్డకట్టవలసి ఉన్నాయి, కొన్ని భూమి సెటిల్మెంట్లు కూడా అడ్డకట్టవలసి ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి దృష్టితోటి మన కొండబాబు గారు తీసుకుని అందరిని అన్నదమ్ముల్లా కలుపుకొని ఎప్పుడులాగే మంచి వ్యక్తిగానే
ఆయనకి ఇప్పుడు కూడా అందరితోటి మంచిగా పిలిచే అవకాశం ఉంది. అలాగే కాబట్టి మనల్ని కూడా ఆయన ఒక తమ్ముళ్ళలా చూసుకుని మేము కష్టపడి పనిచేసాం, తిరుగుతాం. మాకు మీకు సహకరించండి, మా దళిత పేటల్లో మీరు అభివృద్ధి పరచండి. అలాగే ముఖ్యంగా లోకేష్ గారు మాకు పాదయాత్రలో మాట ఇచ్చారు, ఏవైతే జగన్మోహన్ రెడ్డి తీసిన పథకాలు ఉన్నాయో ఆ 27 పథకాలు మనం ప్రవేశపెడతాం అని మాట ఇచ్చారు. అలాగే మేము లెటర్ పెట్టాం, ఆ లెటర్ కూడా మాకు సమాధానం పంపించారు. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏంటంటే, అయ్యా దళితులు బావాటంగా రాకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతానే ఉద్దేశంతో మా దళితులు ముందుకు రాకపోవచ్చు, కానీ అద్భుతంగా మన గవర్నమెంట్ ఓటేశారు. మీరు అర్థం చేసుకోండి, మీ వెనకాలందరూ కూడా మేము ఓట్లేసి మేము నెగ్గించుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి మా ఎస్సీ బీసీలందరినీ జాగ్రత్తగా చూసి మా ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో నడిపించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈ విజయోత్సవంలో మీ అందరికీ కూడా మేము జైభీములు తెలియజేసుకుంటూ రోజు రోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితులకు కారణభూతమైన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ భూమిని సంరక్షించి మొక్కలు నాటాలని ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్సీ అనుష, కన్జ్యూమర్ కోర్ట్ జడ్జి సుసి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం రామకృష్ణ నగర్లో గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా కన్జ్యూమర్ కోర్ట్ జడ్జ్ సుసి ముఖ్య అతిథిగాను, ఫారెస్ట్ ఆఫీసర్ అనుష విశిష్ట అతిథిగా, ఈషా ఫౌండేషన్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమాదేవి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులచే పీఠం సభ్యులు కాకినాడ సెంటర్లో మొక్కలు నాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన పర్యావరణ ర్యాలీని అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు జడ్జి సుసి, ఫారెస్ట్ ఆఫీసర్ అనుష, ఈషా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ కాలేజ్ రిటైర్డ్ పీడీ కె వీరభద్రం, కాకినాడ సెంటర్ కమిటీ మెంబర్ కాకినాడ లక్ష్మీ దాట్ల శ్రీదేవి, వీరభద్రరావు, రెడ్డి సూర్య ప్రభావతి, వనము మణి పీఠం సభ్యులు పాల్గొన్నారు. పెళ్లి రోజు అవ్వచ్చు, లేదా పుట్టినరోజు అవ్వచ్చు, లేదా ఇంకొక రోజు అవ్వచ్చు, ఏ రోజైనా సరే ఆ అకేషన్లో మొక్క నాటండి, అదేవిధంగా ఏ సభ జరిగినా మొక్కలు పంపిణీ చేయండి అని చెప్పి స్వామి ఆజ్ఞాపించిన మేరకు మనం అన్ని కార్యక్రమాల్లో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి 9 లక్షల మంది శిష్యులు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మనకి 104 ఆశ్రమ శాఖల ద్వారా 9 లక్షల మంది శిష్యులు స్వామి చెప్పినటువంటి ఒక పన్ను ఆధ్యాత్మికత, రెండవ పన్ను సామాజిక సేవ. ఆ 2 కళ్ళు కూడా మనిషికి ఎంత ప్రధానమో, ఇటు ఆధ్యాత్మికత ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటట్లు, రెండోది సామాజిక సేవ ద్వారా మనలో ఉన్నటువంటి ఈశ్వరుడు తోటి ఆపదలో ఉన్నటువంటి మనిషిని సహాయపడటం. ఈ 2 కూడా స్వామి చెప్పినటువంటి విషయాలు. అదేవిధంగా త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, ఆ 3 సాధనలు కూడా స్వామి చెప్తున్నారు. ఆ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం పాటించి స్వామి ఆజ్ఞాపించినటువంటి కార్యక్రమాల్లో మనం తప్పనిసరిగా మనం చక్కగా సక్సెస్ఫుల్గా కాకినాడ అంతా కూడా ఒక యునైటెడ్ గా. ఎందుకు చేస్తాము అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. మామూలుగా ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉంటుంది, కొంత ఐడియా ఉంటుంది కదా అందరికి. సో ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. June 5th మీటింగ్ పెట్టుకొని ఇలా మనం ఎలాగైతే గ్యాదర్ అయ్యామో అలాగే నేషన్స్ అన్ని గ్యాదర్ అయ్యి దాని ద్వారా June 5th ఒక డిక్లరేషన్ ఇచ్చారు. 1972లో 1973 నుంచి మా డిపార్ట్మెంట్ ఫాలో అవుతాం. అది మా బాధ్యతగా చేస్తున్నాం. ఆయన వచ్చి పిలిచినప్పుడు ఇది ఒక ట్రస్ట్, ఉమరలీషా గారి ఆధ్యాత్మిక కేంద్రం, ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల అంటే ఇంకా ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా ఏవో చెప్పారు. ఆధ్యాత్మికంగా సేవాపరంగా ఒక ట్రస్ట్ చేస్తుందంటే అది అన్నీ చేసేది. బట్ మీ ఇంట్రెస్ట్ అంటే ఉమరలీషా గారి ట్రస్ట్ చేసేది వేరే, డిపార్ట్మెంట్ చేసేది. అందరు ఏమనుకుంటారంటే ఇది డిపార్ట్మెంట్ బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత అనుకుంటారు. కానీ ఈ ట్రస్ట్ అలా కాదు. పర్యావరణ పరిరక్షణ కూడా ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను లిఖితపూర్వకంగా కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ కు తెలియజేయడం జరిగిందని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బొడ్డు వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వినతికి కలెక్టర్ జె నివాస్ స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్లు పనిచేయడం లేదని, రెండోదేమో ఒకే స్ట్రక్చర్ మీద ఇద్దరేసని, రెండోది వీల్ చైర్స్ లేవని, తర్వాత మన ఏసీ మిషన్లు పనిచేయడం లేదని పీడియాట్రిక్, గైనకాలజీ, ఇప్పుడున్న సూపరింటెండెంట్ గైనకాలజీ ఆవిడ హెచ్ఓడి, ఆవిడ మేడం గారు, ఆవిడ సూపరింటెండెంట్, అదేవిధంగా కార్డియాలజీ, ఇవన్నీ కూడా పనిచేయడం లేదని చెప్పి పత్రికల్లో వార్తలు రావడం జరిగింది.
నేను 20 తారీఖు 21, 23 ఈ వార్తల క్లిప్పింగ్తో సహా నేను మన జిల్లా కలెక్టర్ గారికి నివాస్ గారికి అందివ్వడం జరిగింది. ఆయన లిఫ్ట్లు బాగు చేస్తారని చెప్పారు. సార్ ఈ సమస్య అస్తమాలు కూడా బాగు చేయడం రిపేర్ రావడం జరుగుతుంది. శాశ్వతమైన పరిష్కారం చేపట్టండి, సూపరింటెండెంట్ పిలిపించి మాట్లాడండి అంటే ఆయన ఉత్తర్వులు జారీ చేశారు, పిలిపించారు. వీల్ చైర్స్ ఇవన్నీ కూడా పెట్టాలని. అదేవిధంగా ఇక్కడ న్యూరో సర్జరీ ఎమర్జెన్సీ వార్డు అక్కడ కూడా లిఫ్ట్ ఈజ్ నాట్ వర్కింగ్. ఈ విషయాన్ని కూడా నేను ఉన్నతాధికారుల దగ్గర తీసుకొచ్చాను, సూపరింటెండెంట్ గారి దగ్గర తీసుకొచ్చాను, కలెక్టర్ గారి తీసుకొచ్చాను, డిఎంఈ నర్సింగ్ గారు కూడా తీసుకొచ్చాను. దాని విషయం మీద కలెక్టర్ గారు స్పందించి తక్షణం కొద్ది రోజుల్లో నేను లిఫ్ట్లు ఏర్పాట్లు చేస్తానని దేవుడిలాగా జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చినందుకు, చేయిస్తున్నందుకు ధన్యవాదాలు. కాకినాడ వాసవి క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ లో వాసవి క్లబ్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పలువురు క్లబ్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్లబ్ సెక్రటరీ గుడిమెట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవి క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అప్పన్నరాజు, వైసీపీ నాయకుడు గోడి వెంకట్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫు నుంచి మాది కాకినాడ కేసీజెఫ్ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అండి. మాది పేరెంట్ క్లబ్ వచ్చి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్, మాది కాకినాడ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అండి. సో ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా అసోసియేషన్ తరఫు నుంచి కాకినాడ గాంధీనగర్ పార్కులో ఇంచులో ఒక 25 మొక్కలు నాటడానికి మా కార్పొరేటర్ గోడంగి గారి సహాయకంతో సరదాగా ఈరోజు మొత్తం అంతా నాటుతున్నాం. ఇంచులో 25 మొక్కలు నాటడానికి అండి. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, నేను సెక్రటరీనండి, ట్రెజరర్ మొత్తం ఉన్న సహకారంతో కార్యక్రమం జరగడం జరిగిందండి. కాకినాడ గాంధీనగర్ పార్క్ వాకర్స్ ప్రవీణ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సభ్యుల జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక్కొక్క మొక్క నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ ఎంట్రన్స్ లో ఇటీవల వర్షాల కారణంగా అక్కడ చెట్టు కూలిపోయింది. దాన్ని గుర్తించిన ప్రవీణ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గాంధీనగర్లోని పలు ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రవీణ్ ఫ్రెండ్స్ సర్కిల్ కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఐడీఏ ఆధ్వర్యాన పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, కాకినాడ ఐడీఏ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర, కాకినాడ ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ స్వరూప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషన్, డాక్టర్ చైతన్య, డాక్టర్ కిరణ్, డాక్టర్ కార్తీక్, భవానీ తదితరులు పాల్గొన్నారు. మన భూమిని మనం రక్షించుకోవడం అన్న థీమ్ మీద ఈ సంవత్సరం మనం చేపట్టడం జరిగింది. ఐడియా కాకినాడ తరఫున మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం మీద పరిరక్షణ పెంచుకోండి. ప్రతి మనిషి కూడా ఒక మొక్కని నాటడం, అలాగే అది పెరిగి పెద్దదయ్యేలాగా దాని సంరక్షణ పట్ల బాధ్యత గర్హించడం చూసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనం ఇప్పుడు ఈ సంవత్సరం గత కొద్ది సంవత్సరాలకి మనం సమ్మర్లో ఎంత బాధపడుతున్నాము, ఈ విపరీతమైన చెమట, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈనాటి నుంచి కూడా మనం పర్యావరణం కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా మనం మొక్కలు పెంచుకోవాలి. సో దీని పట్ల ప్రతి ఒక్కరు కూడా అడుగు చూపిస్తారని ఆశిస్తాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఐడియా కాకినాడ తరఫు నుంచి కొంతమందికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు టెంపరేచర్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనకి సరైన అవగాహన లేకపోవడం మొక్కల మీద. సో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణం కాపాడాలని కోరుకుంటున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ను సత్కరించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. తన గెలుపుకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్. కాకినాడ ఎంపీగా 2,29,491 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ధ్రువపత్రాన్ని అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జె నివాస్. దేశంలో ఎన్డీఏ కూటమి విజయ కేతనం. సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పలువురు పర్యావరణవేత్తలు ఉద్ఘాటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ.
అమ్మా ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.